అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ భాగంలో శివ గారి కళ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టీం పై నష్టం ఖర్చు చేసిన ప్రతి రూపాయి స్క్రీన్ పై ప్రతిబింబిస్తుంది. 5 రకాల తెగల పాత్రలను మొదట్లో శబ్దం ఎక్కువగా అనిపించిన కథ ముందు సాగే కొద్ది ప్రేక్షకులు దానికి అలవాటు పడిపోతారు. అంతేకాకుండా విదేశీ నటినట్లు పాత్రలో ప్రదర్శించిన ప్రదర్శనలో ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే తెగల నడుమ లౌడ్ పర్ఫార్మెన్స్ కావాలని చేయించారు అని అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ చాలా మందిని కట్టుకుంటుంది. అసలు భావోద్వేగం యుద్ధ సన్నివేశాలు అన్ని సెకండ్ హాఫ్ లోనే ఉంటాయన్నమాట. అయితే మంచు కొండల్లో అడవుల్లో జరిగిన యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్సాహం రేగిస్తాయి. అయితే చివరిలో ఇద్దరు ప్రముఖులు కనిపించడం ద్వారా సెకండ్ హాఫ్ పార్ట్ పై అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. మొత్తం మీద పులావా అనే బాలుడు, కంగువా అనే యోధుడు కలిసి జన్మలు సాగిన భావోద్వేగ ప్రయాణమే కంగువా కథ. అయితే మొదటి భాగం కొంత ఆకర్షణీయంగా ఉంటే మరికొంత ఇంకా బాగుండేదని చెప్పి అనుకుంటున్నారు. అయితే కంగువా మరింత గొప్ప సినిమా అయ్యేది. యోగిబాబు, రెడిన్ వంటి పాత్రలు దిశా పటాన్ని కూడా కథకు అంతగా అవసరం లేని పాత్రలే. మొదటి భాగంలో సూర్య మరియు దిశా పటాన్ని ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథ కొంత తగ్గించిన సినిమా మరింత బలంగా ఉండేది. అయితే రెండో భాగం తీసి అవకాశం ఉంటే శివ గారు ఈ ట్రాక్ ను తగ్గించి ఉంటే మంచిదని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్నారు. అయితే వాస్తవంగా చెప్పుకుంటే వివిధమైన కథ తీస్తున్నామంటూ ప్రేక్షకులు వాగ్దానం చేసినప్పటికీ కథ పూర్తి కొత్తగా ఉంటే బాగుండేది అని చెప్పి అంటున్నారు. పీరియాడికల్ భాగంలో ఈ ప్రత్యేకత కనిపించిన ప్రస్తుతం కాలంలో జరిగే కథ ఆ విశ్వాసాన్ని కొంత దెబ్బతీస్తుందని చెప్పి క్లైమాక్స్ వచ్చేసరికి ప్రస్తుత కథానాయకులు కూడా ట్రాక్ లో వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం జస్ట్ అని ఓకే అని చెప్పి అనిపిస్తున్నట్టు సమాచారం. అయితే నటినట్ల పర్ఫార్మెన్స్ గురించి మనం చూసుకుంటే సూర్య నటన గురించి కొత్తగా చెప్పడం అవసరం లేదు. అసలు ఈ సినిమాలో వన్ మ్యాన్ షో అని చెప్పి చెప్పాలి. 2 డిఫరెంట్ పాత్రలో వేరియేషన్ చూపిస్తూ అదరగొట్టేశారు సూర్య. ఈ ఒక్క పాత్ర తప్పితే సినిమాలో మరో పాత్ర దిశ ఏది కూడా హైలైట్ గా కాకపోవడం గమనార్హం. స్టార్ కాస్ట్ ఉన్నా సరే వాళ్ళు రోల్స్ పెద్దగా పేలలేదు. చెప్పాలంటే సూర్య పాత్ర తర్వాత చిన్న పిల్లాళ్ళ రోల్ మాత్రం పేలింది. ఇక మిగతా కాస్ట్ సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక హీరోయిన్ గా దిశా పటాని ఏదో ఉన్నారా లేదా అనే దానిపై ఒక చిన్న క్యారెక్టర్ పెట్టారు. అయితే మా పరంగా చూసుకుంటే రేటింగ్ 5కి 2/5 ఇస్తున్నట్టు సమాచారం కూడా ఉంది మా దగ్గర నుంచి. ఖచ్చితంగా మీరు సూర్య ఫ్యాన్స్ అయితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.